ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంటే రైతు కావచ్చు, లేదంటే కూలి పనులు చేసుకుంటే కావచ్చు, లేదంటే ఏదో చిన్న చితక ఉద్యోగాలు బ్యాంక్ ఎంప్లాయ్ కావచ్చు, లేదంటే సామాన్య ఉద్యోగులు చేసుకునేటువంటి వాళ్ళందరం కూడా మాలాంటి సామాన్య ప్రజలు ఒక రోజుకు పెట్రోల్ ఎంత అవసరం అవుతుందో, లేదంటే 2-3 రోజులకు ఎంత అవసరం అవుతుందో, మహా అంటే 200 రూపాయలదో 300 రూపాయలదో పెట్రోల్ కొట్టించుకొని ఇవాళ మేము పనులు చేసుకుంటూ జీవనం సాగించుకునేటోళ్ళం. మొదటిగా మీరు పెట్రోల్ ఆదా చేసి తర్వాత కింద దేశ ప్రజలకు ఇవ్వండి. అలా కాకోకుండా మీరేమో పెట్రోల్ ఆదా చేయకుండా చేస్తున్నారు. అదేవిధంగా మరొకటి, ఆదివారం నాపొద్దు మే 14వ తేదీ నుంచి పెట్రోల్ బంకులు బంద్ అని చెప్పేసి కూడా మరి ఇవాళ పెట్రోల్ బంకుల జాతీయ యాజమాన్యం కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మన దేశంలో ప్రజలంతా కూడా ఏదో ఒక సమస్య మీద రోజు నిరంతరం తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైతే ఆదివారం రోజు సెలవుగా ప్రకటిస్తే ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అయినా కూడా ఎక్కడన్నా సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారైనా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ పెట్రోలు, డీజిల్ సండే క్లోజ్ చేయడం వల్ల చాలామంది పేద ప్రజలకి, అదేవిధంగా ఎవరన్నా డబ్బున్నవాడు అయితే ముందుగానే స్టాక్ పెట్టుకొని వెళ్తారు. కొద్ది ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు మామూలుగా ఏదో డైలీ వేజెస్కి పనికి కూలికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా జీవనం సాగించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఏదైతే ఆదివారం రోజు పెట్రోల్ బంకు క్లోజ్ చేస్తామని చెప్పారో దీన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి ఉపసంహరించుకోవాలనేసి తెలియజేస్తూ ఉన్నాం. మొన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి విచ్చేసిన సందర్భంలో మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి పెట్రోలు, డీజిల్ మరియు వీటి అంశాల మీద ప్రధానంగా మాట్లాడడం జరిగింది. ఈ పెట్రోల్, డీజిల్ని ఆదా చేయండి అని చెప్పేసి మరి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. మేము ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారిని. ఏదైతే ఇవాళ దేశంలో అనేక మంది ప్రజానికం అంటే చాలామంది ఈరోజు రకరకాలుగా కూలి పనులకు లేదా వివిధ ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇవాళ డీజిల్, పెట్రోల్ ప్రధానంగా అవసరం అన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు, ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ వాడండి అని చెప్తున్నారు. అంటే డీజిల్ ఆదివారము బంద్ చేయాలా, డీజిల్ ఆదా చేయాలా అని చెప్తున్నారు. మేము పల్లెటూరులో నివసిస్తున్నాము. దానికి మేము పెట్రోల్ లేక ఆదివారం టౌన్కి రావాలా, ఏమన్నా సరుకులు అవి తీసుకొని పోవాలా. అవి తీసుకొని పోతే కానీ ఆదివారం మిగతా దినాల్లో మేము పని చేసుకోలేకపోతున్నాము. కాబట్టి దయచేసి ఆదివారం సెలవు లేకుండా మాకు పెట్రోల్ కొరత లేకుండా చూడాలని కోరుతున్నాం. ప్రతి ఆదివారం సెలవుగా ప్రకటించి పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ ఆదా చేయే ఉద్దేశంతో ఆయన ఈ ప్రకటన చేశారు. అయినా కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీగా ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉండేవాడైతే ముందుగా పట్టుకుంటారు, చేస్తారు. ఎమర్జెన్సీ అత్యవసరంగా హాస్పిటల్కో దేనికో పోబడతారు, ఏదో యాక్సిడెంట్లు అవుతుంటే అర్జెంట్ పోవాలా. ఆ సందర్భంలో ఈ సెలవు ప్రకటించిన దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదో బంగారు పెట్టినారు కానీ డీజిల్ నిత్యావసర వస్తువు. ఇది నిత్యావసరంగా ఇంట్లో బియ్యం లేకుండా ఉంటా కానీ బండ్లు పెట్రోల్ లేకుండా ఉండలేరు. కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని మా అభిప్రాయం.